కార్పొరేషన్ కమిషనర్ వైభవ్ నందన్ ఆదేశాల మేరకు నెల్లూరు పొగతోటలోని పలు ప్రైవేటు హాస్పిటళ్లలో నగర మేయర్, హెల్త్ ఆఫీసర్, డీఎం అండ్ హెచ్ఓలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సన్ రైజ్ డయాగ్నోస్టిక్ లో తనిఖీలు చేస్తుండగా హెల్త్ అధికారి హాస్పిటల్లో నియమ నిబంధనలు సక్రమంగా పాటించడం లేదని ప్రశ్నించారు. దీంతో మేయర్ దేవరకొండ సుజాత, హెల్త్ ఆఫీసర్ దినేష్ లతో డాక్టర్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. నిజాయితీ ఉంటే నేను ఆర్గ్యూ చేస్తానని డాక్టర్ తేల్చి చెప్పారు. నిబంధనలు పాటించడం లేదని వెంటనే హాస్పిటల్కి ₹1,00,000 జరిమానా విధించాలని హెల్త్ ఆఫీసర్ ఆదేశించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేను హాస్పిటల్ మూసేసి రాజకీయాల్లోకి వచ్చేస్తానని డాక్టర్ అన్నారు. అవసరమైతే నేను కలెక్టర్ సార్నైనా కలిసి చెప్పుకుంటానని పేర్కొన్నారు. అప్లై చేసేది మీరు పెనాల్టీ ఏం కావాలి చేసుకోండి సార్. మీరు నేను మాట్లాడుకుంటాను కలెక్టర్ గారికి వాటి కాకపోతాను. మీరు ఏదో ఆర్గ్యూ చేస్తారా? తప్పు చేశారని మీరు సార్ ఇది కావాలని నేను వచ్చేసానా? నేను పై నుంచి వస్తున్నా సార్. నేను వచ్చాక వినండి, ఇది ప్రాపర్ మీకు తెలియదు మీకు సార్. నేను ఎండి ప్లేస్ డిపెండోగ్రాలజీ నేను కూడా ఇప్పుడు ఇక్కడ స్టిక్కర్ వేస్తాను సార్. నేను చదువుకునేవాడిని చదువుకుంటాను సార్. చదువు నాకు కొన్ని ప్రాపర్గా తెలియదు. నాకు ఇన్స్పెక్షన్ కావాలి సర్టిఫికేట్ పెట్టుకుంటా ఏది కావాలంటే సార్. మీరు కమ్యూనికేషన్ సరిగా లేదు పంచాయతీ ఆఫీసులో కానీ సెక్రటరీలో కానీ. నేను ఒప్పుకోను సార్. నేను మాట అంటే ఒప్పుకోను సార్. కింద పడింది నేను వేస్తే సరే ఎడ్యుకేట్ చేసుకుంటాను. ఆర్గ్యూ చేస్తానంటే చేస్తాను నేను అవసరం అయితే సార్. నిజాయితీ ఉంటే నేను చేస్తాను సార్. ఆర్గ్యుమెంట్ లేదు సార్. లేదు సార్ లేదు. డిఎంహెచ్ ఆఫీసర్ 50,000 ఇస్తా కదా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అవన్నీ మీ విషయాలండి. ఇక ఇంకేం విషయాలు అయితే అయితే అడిగింది ఏంటి? నేను చెప్తున్నా బ్లడ్ తీసి నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. 20 మంది చెప్తున్నా అన్నిటికి సరే సార్ సరే సార్ ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే చెప్పు అయిపోతుంది కదా, ఎందుకు ఏదైనా చెప్తున్నా. ఆ కాటను ఇక్కడ స్టిక్ అంటించిన తర్వాత వాళ్ళు లేచి నేను చూసిందేప్పుడు 5 మంది 6 మంది స్టాఫ్ ని పెట్టి కింద బాబు నమస్కారంగా వేయచ్చా దీంట్లో సార్? దానికే కదా సార్ ఇచ్చింది బిన్. అది దీంట్లో బిన్లో దాంట్లో కింద పడి ఏమేమి దీంట్లో వేయాలి? సో దానికి బిన్ కలర్ దీంట్లో బిన్స్ కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ ఉంటాయి. బిన్ కలర్ బిన్స్ వేయాలా లేదా? దాన్ని బట్టి పట్టకుంటే నీకు తెలుసు కదా, అన్ని కలర్స్ ఇవ్వట్లేదు సార్. అన్ని కలర్స్ ఇవ్వట్లేదు. రెండు కలర్స్ ఇస్తారు. సిరంజెస్ వచ్చేసి సిరంజెస్ రెడ్ లో ఇవ్వమంటారు బాబు. ఒక నిమిషం. యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ గా నేను అడిగిన సమాధానం నేను అడుగుతున్నానా? ఇన్స్పెక్షన్కి వచ్చాను. నేను ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు నేను అడిగిన సమాధానం చెప్పండి. నువ్వు చెప్పింది వింటానా? చెప్పండి. ఇప్పుడు అవి బిన్స్ ఏ కలర్ దేంట్లో వేయాలి సార్? 2 బిన్స్ ఇస్తున్నారు సార్. ఏ కలర్ బిన్స్ దేంట్లో వేయాలి? నేను ఏ కలర్ యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ గా యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ గా ఏ బిన్ లో ఏం వేయాలి? ఏ కలర్ రెడ్ లో వచ్చి డ్రై పెట్టు డ్రై పెట్టు. ఆల్రెడీ కలర్ కోడ్ ఉంది కదా. చెప్పు చెప్పు. ఏమో సార్ రెడ్ సిరంజెస్ చెప్పు దాంట్లో ఏం వేయాలి? చదువు చెప్పు. డిస్పోజల్ సిరంజెస్ సార్. దేంట్లో రెడ్ లేదు. ఈ ఓపెన్ చేసి చూపి ఇంకా చదువు దాన్ని చదువు బాబు. పేపర్స్ డ్రై వేస్ట్ అయి చెప్పు. దాంట్లో ఏముందో చదువు. రాశారు కదా, నువ్వు ల్యాబ్ టెక్నీషియన్ నువ్వు అంటించావు, నీ హాస్పిటల్ అంటించావు, నువ్వు వర్క్ చేస్తున్నావు. నేను ల్యాబ్ టెక్నీషియన్ అడుగుతున్నావు. అది ఏంటో చెప్పు బాబు. నీకు తెలుగునే అర్థమవుతుంది. చదివండి చెప్పు. ఆపరేషన్ అర్థాలు ఏంటి బాబు? చదువు. ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ కదా, కవర్ ప్లాస్టిక్ కదా సార్. అట్లా తీసుకోవట్లేదు. దాంట్లో సపరేట్ దీంట్లో కట్టి ఇవ్వమంటున్నారు. ఆర్గ్యూ చేస్తా ఉన్నారు. దేంట్లో దేంట్లో తెలియకుండా మన హాస్పిటల్ రన్ చేస్తాం. దానికి పడిన ప్యానల్ చేయండి. నేను మూసేసి వెళ్ళిపోతాను. అలా కోట బాబు ఇదే వస్తుంది. కింద కవర్ ఫోటో తెస్తాను. రెడ్
రెడ్ ఇలా కరెక్ట్గా ఇంజెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. నా పేరు రాజేంద్ర సార్. నా పేరు రాజేంద్ర సార్. ఎవరిని అడగండి జెన్యూన్గా. 5 ఏళ్ళు మేము సఫర్ అయిపోయిన తర్వాత నేనే క్లోజ్ చేస్తాను మేడం హాస్పిటల్. పెనాల్టీ కాదు, నాకు అవసరం లేదు మేడం. నేను రీజన్స్ పడలేదు. నేను కూడా ఏదో కార్పొరేట్, నేను కూడా ఏదో పార్టీలు చేస్తాను. చాలు, నాకు ఎందుకు ఇది? మేము చేసే ప్రజల కోసం. మీకు అర్థం కావట్లేదు మేడం. ఆ పక్క వచ్చింది తవ్వాల్సింది, ఈ పక్క తవ్వారు. పాలిటిక్స్ కాదా? పాలిటిక్స్ కాదు సార్, మనకి ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు మేడం. ప్రతి లైన్ లెఫ్ట్ సైడ్ రోడ్ తవ్వుతా వచ్చి మా ఇది ఒకటే ఇక్కడ దువ్వితే పాలిటిక్స్ కాదా? సార్ మొత్తం ఎక్కడ రిపేర్ ఉంటే అక్కడ చేయాలి సార్. పాలిటిక్స్ మన దగ్గర కాదు మేడం, ఇక్కడ మేనేజ్ చేశారు మేడం. మాకు 1 మంత్ పోస్ట్ పోన్ చేసి ఆ పక్క తవ్వాల్సింది ఈ పక్క తవ్వారు. యాజ్ పర్ మేయర్ ఇన్స్ట్రక్షన్స్లో ఆదేశాల మేరకు పొగతోటలో మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని హాస్పిటల్స్. ఎందుకంటే పర్టికులర్గా హాస్పిటల్స్ ఎందుకు మనం విజిట్ చేయడం అంటే వీళ్ళు డిస్పోజల్ అనేది సరిగ్గా చేయడం లేదు. హాస్పిటల్ వేస్ట్ అనేది అందరూ ఏం చేస్తున్నారంటే ఒక ప్యాక్లో చేసి అక్కడ ఫ్లోర్ పాయింట్స్ లాగా అక్కడ వేసేస్తున్నారు. అది ఎక్కడ పోతుంది ఏంటి అనే వీళ్ళని అడిగితేమో మెడికల్ బయోమెడికల్ కేర్కి వాళ్ళకి వేస్తున్నాం అంటున్నారు. కానీ సిరెంజెస్ కానీ తర్వాత ఇంజెక్షన్స్ కానీ అన్నీ యూజ్ చేసి అలాగే వదిలేస్తున్నారు. అది చేసేటప్పుడు మనకు శానిటరీ పిహెచ్ వర్కర్స్ కానీ కొంచెం ఇంజెక్షన్స్ గుచ్చుకోవడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని వెరిఫై చేయడం జరిగింది. అన్హైజీన్గా కొన్ని హాస్పిటల్స్ పెట్టుకోన్నారు. అన్హైజీన్గా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చి కొన్ని చిన్న పెనాల్టీ అనేది రేస్ చేయడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.